చదువుకోలేదు కనుక అలా మాట్లాడింది కొంచెం మొరటుగా. నువ్వు లేచి నిలబడు, నేను కలబడతాను, భయపడుకో అని ప్రవచించారు ఆవిడ. మీరు కూడా ఇక ప్రవచించు స్త్రీలుగా మారిపోవాలి. ప్రవచనం ఇచ్చామని నెత్తి మీద కొమ్ములు వస్తాను కాదు. ప్రవచనం అన్నది సంఘములోకి ఉపయోగపడేది. దాన్ని చాలామంది చెడుగా ప్రవచించి డబ్బులు గుంజుకుంటానికి జ్యోతిష్కంలాగా యూజ్ చేస్తున్నారు చాలామంది స్త్రీలు. వరాలు ఉన్నాయి, ఫలాలు ఉన్నాయి, పరిశుద్ధాత్మ నింపుదల ఉంది సంఘానికి. అయితే కొన్ని సైతానుడు మనుషులను హిప్నాటిజం చేసేసి రకరకాలు మార్చుకుంటున్నాడు. సరే, ఏదేమైనా ఈ వాగ్దానాలు ఒక్కొక్కటి చదువుతాను. మీరు కూడా మీ హృదయంలో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. హల్లెలూయా, హల్లెలూయా. దావీదు పిలుపు వేరు, ఏలియా పిలుపు వేరు, ఎలీషా పిలుపు వేరు, హిజ్కియా పిలుపు వేరు. నీ పిలుపు వేరు, నా పిలుపు వేరు. మనం ఏ రీతిగా అయితే పిలవబడ్డామో ఆ రీతిగానే ఉండాలంటాడు దేవుడు. ఒకవేళ నీవు దేవుని కృప పొందుకుంటున్నావు అనుకో, దేవుడు నీతోటూ మాట్లాడతాడు, దైవ సేవకుడితో కూడా మాట్లాడతాడు. అతనిని సిద్ధపరచి ఫలానా చోటకు పంపు. అర్థమైందా? చాలా పకడ్బందీగా ఇస్తాడు పిలుపు అన్నదిని. ఉదాహరణకి గోడి సామ్యలయ్య గారు ఉన్నారు. వాళ్ళ ఆధ్యాత్మిక తండ్రి ఈ ప్రాంతం వాళ్ళే. పోయిన వారంలో చెప్పాను కదా, ఈయన ప్రవక్త అభిషేకం కలిగిన ఎవరు, మన్నా హెడ్ క్వార్టర్ ఎవరు, ఆయన పరంజ్యోతి గారు. పరంజ్యోతి గారి దగ్గర శిష్యుడు మా చిన్నాన్నగారు. ఒక రోజున అప్పటికే బాగా చదువుకుంటున్నాడు మా చిన్నాన్నగారు. ఇక్కడే ఈ ఊరే, ఇక్కడే డీరాలుపాలెం దగ్గర కొంచెం అటు ఏదో ఊరుంది వాళ్ళదే. అర్థమైందా? ఆ దినాల్లో ఆయన ఏమన్నాడంటే, దేవుడు ఆయనతో చెప్పాడట, వీడిని సావు పంపించేయని. ఒక్క పావడ ఇచ్చాడట. ఇంట్లో చెప్పకూడదు, దొంగసాటిగా పారిపోతున్నాడు ఇప్పుడు సేవ నిమిత్తం. ఒక్క పావడ ఇచ్చి, రే గోడి, ఈ పావడ ఇచ్చుకుని రాజమండ్రి వెళ్ళిపో, రాజమండ్రిలో టికెట్ కొనుక్కో, ఇది ఎక్కడికి వస్తే అక్కడ దిగిపోయి సేవ ప్రారంభించి అన్నాడంట పరంజ్యోతయ్య గారు. ఒకసారి చప్పట్లు కొడదాం ఆయనకి. మంచి సేవకులను గుర్తుపెట్టుకోవాలి. అందరూ సేవకులు కాదు, అందరూ అపోస్తులు కాదు, అందరూ బోధకులు కాదు. ఆయన గురించి మరి ఇంతవరకు మరి ఎన్ని ఆత్మలను సేకరించారో ఆయన. మా సైడ్లో ఎక్కువగా ఉండేవారు. నా చిన్నతనంలో వాళ్ళ ఉన్నప్పుడు ఎక్కువగా ఫాలో అవుతూ ఉండేవాడిని నేను. సరే, ఈ విషయంలో ఆ పావడ ఇచ్చుకున్నారు. శ్రీకాకుళం అని స్టేషన్ తగిలింది, అక్కడ వరకు వచ్చింది. అది అక్కడ దిగిపోయాడు. రూపాయి లేదు, అదే రూపాయి కాదు, పావడే కదా. సరే, డబ్బులు లేవు కదా. అక్కడ ఏదో కొన్ని మంచులు తాగి కూర్చుంటే ఆ ఎదురుగుండా వాష్ చేస్తారు, బట్టలు వాష్ చేసి చెరువు ఉందన్నమాట. ఆ చెరువు దగ్గర ఆ రోజులు ఖచ్చితంగా గింజి పెట్టి ఇస్త్రీ చేయాలి. అర్థమైందా? ఈ నిక్కర ఉందనుకో, ఎంత లెక్క పొడుగు ఉండాలన్నమాట. అలా ఉండేది. ఆ గింజ ఎట్టుకొస్తే పాపం అలా చూడకుండా అదే ముందు అడిగాడట, కొంచెం గింజ వేయండి అమ్మా అని. ఆ గింజి తాగి ఆ రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ మీద పడుకుని ఆ రోజుల్లో సువార్తకునిగా అంగీకరించేవారు కాదు. ఇది 50 సంవత్సరాల క్రితం స్టోరీ, 50-60 సంవత్సరాల క్రితం. కనీసం మంచిళ్ళు కూడా ఇచ్చేవారు కాదనమాట ఆ రోజుల్లో. అలాగే
ఆ గెంజే వాళ్ళే ఆ బట్టలు పెట్టిన గెంజి అందరూ కలిసిపోయిన గెంజిని అడిగి కొంచెం ఉప్పు సంపాదించుకుని సువార్తను ప్రారంభించాడు. సుమారుగా 200 ఇతర దేశాల్లో సేవ చేశాడు ఆఖరు. హల్లెలూయా. కనుక పిలుపును మనం గ్రహించాలి. అర్థమైందా? విశ్వాసి పిలిపి వేరు, సేవకుని పిలిపి వేరు, ప్రవక్తని పిలిపి వేరు, కుమారుని పిలిపి వేరు. నాకు 2 భాగాలుగా, మొదటి పిలుపు, ఆ తర్వాత దేవుడు కొన్ని వాగ్దానాలు ఇచ్చాడు. అవి కూడా మీరు తెలుసుకుంటారని ఇంత వివరంగా చెప్తున్నాను అన్నమాట. మొట్టమొదటిగా నాకు మొదటి పిలుపు, దావీదు నాకు చూపిన శాశ్వత కృప నీకు చూపుతున్నాను. దేవునికి స్తోత్రం చెప్పండి అందరూ. అని వాగ్దానం చేసిన దేవానికి స్తోత్రం. తాళపు చెయ్యి అధికారాన్ని ఇచ్చి నీ దాసును బలపరిచిన దేవానికి స్తోత్రం. ఇదేమో తెలుసా మీకు? అసలే తాళపు చెయ్యి అధికారం ఉండాలి కొన్ని కార్యాలు చేయాలంటే. పరిశుద్ధ గ్రంథంలో చాలా తాళాలు ఉన్నాయి. ఇది పరలోక రాజ్యమును ముయ్యటానికి తీయటానికి అధికారం కలిగించిన తాళపు చేయి. నువ్వు ఈ లోకములో దేనిని బంధిస్తావో నేను పరలోకంలో బంధిస్తానన్న వాగ్దానానికి ఇది తాళం చేయి. ఆ మాట చెప్పినప్పుడు మీ మీద పనిచేస్తున్న యాక్ట్ చేస్తున్న డెవిల్కి అర్థమైపోద్ది, వెంటనే తొలగాలి అది. ఇంకా చాలా ఉంది అందులో, చాలా రకాల తాళాపు చేతులు ఉన్నాయి. నాకు ఇచ్చిన తాళాపు చేతి డెవిల్స్ మీద, ప్రతి విధమైన రోగమును, ప్రతి విధమైన వ్యాధిని, ప్రతి విధమైన దురాత్మలను బంధించి నా రాజ్యాన్ని కట్టు. అప్పుడు ఆ తాళపు చేయని అధికారం పొందటానికి నేను ఒక 7 days ఫాస్టింగ్ ఉండవలసి వచ్చింది. తెలుతులేదు ఏంటో నాకు, అర్థమైందా? ఒక తెలిసిన వ్యక్తి దగ్గరికి వెళ్ళి అడిగితే అతను నాకు చెప్పలేదు దాని మర్మం. కొన్నిసార్లు సేవకులు కూడా మర్మములు చెప్పరు మనకి. కనుక దయచేసి అది నీవే అడగాలని నేను కోరుకుంటున్నాను. అలాగ అడిగినప్పుడు దేవుడు నాకు బయలుపరిచాడు. అలాగా ఈ వాగ్దానాలన్నీ అలాగే పొందుకున్నానరా. మూడవదిగా చూస్తే స్తుతి, ఆరాధన, అభిషేకమును చేయుటకు విశేషమైన తలాంతులు ఇచ్చిన దేవానికి స్తోత్రమా. ఈ విషయంలో మీకు ఒక అర్థమయ్యేటట్టు చెప్తున్నానే. దావీదు గిటారు వాయించినప్పుడే ఎందుకని ఆ దురాత్మ వెళ్ళేది? ఆ దేశంలో చాలామంది గిటార్ ప్లే చేసే వాళ్ళు ఉన్నారు రాజుగారి దగ్గర ఆ దేశంలో, కానీ ఎవ్వరు చేసినా వెళ్ళదు. ఈ యొక్క అభిషేకము దావీదుకు దేవుడు అనుగ్రహించాడనమాట. అతడు పాడుతున్నప్పుడు మానవ హృదయాల్లో ఉన్నటువంటి ఆత్మలు బయటికి వెళ్ళిపోవాలి. అది వరం, దేవుడు అనుగ్రహించిన వరం ఆయనకి. దేవునికి స్తోత్రమా. అలాంటిది దావీదు నాకు చూపిన శాశ్వత కృప నీకు చూపుతున్నాను రా. అందులో నా సారాంశం చాలా ఉంటాయన్నమాట. నాకు స్తుతి ఆరాధనలోనే మీ మీద ఉన్న అపవిత్రాత్మలన్నీ వెళ్ళిపోతాయి నేను ఆరాధన చేసినప్పుడు. అటువంటి అభిషేకాన్ని దేవుడు ఇచ్చాడు. రెండవదిగా నూతన వస్త్రముతో అభిషేకించాడు. అప్పుడు నాకు ఇవన్నీ అయిన తర్వాత ఒక నూతన వస్త్రమును దయచేశాడనమాట. ఇక దాన్ని వివరించలేము. అయితే ఉంగరము తొడిగి సర్వాంగ కవచం ధరింపజేశాడు. అది ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి కావాలి. ఈ సర్వాంగ ప్రతి విశ్వాసి కూడా కావాలి. నాకు కూడా ఇచ్చాడు దేవుడు. ఉంగరము తొడిగి, మీ అందరికి ఉంగరాలు ఉన్నాయా లేవా? అరే నీకున్నదా ఉంగరం? పాపం మేము డాడీని చేయించమను. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ఉంగరము అన్నది ఏంటంటే జారిపోయినటువంటి ఒక బిడ్డను, పాపములో ఉన్నాడు ఒక బిడ్డను దేవుడు హక్కుని చేర్చుకొని, ఇది విమోచనకి గుర్తు, బంగారం. తప్పిపోయిన కుమారుడికి ఉంగరము తొడిగి చేరదీశాడు. ఈ విషయంలో
నేను ఎప్పుడో ఒక బంగారు బొంగరం ఫస్ట్ నుంచి నాకు ఉంది, పెండ్లో మా ఆవిడ పెట్టారు. సరే ఇంకా కొన్ని వస్తువులు నా మీద ఉంటే ఒక రోజున ప్రభు నాకు అవన్నీ తీసేయాలి అన్నాడు అనమాట. ఎందుకంటే అవన్నీ పెట్టుకుని ఒక రోజుని అప్పుడు హిప్పీ, కొత్తలో హిప్పీ ఉండేది మరి, ఇక్కడ వరకు తల ఉండేది కదా, అలాగా బెల్ బాటమ్ ప్యాంటు అవన్నీ వేసుకుని సువార్చేతనికి వెళ్ళాను పల్లెటూరు. ఈడెవడరా పగట వేసగాళ్ళగా ఉన్నాడు అన్నాడు ఒక ఆయన. ఈడేం చేస్తాడు, ఈడు పగట వేసగాళ్ళగా ఉన్నాడు అన్నాడు. నాకు ఎలా ఉండాలో తెలియదు నిజానికి. అప్పుడు ప్రభు చెప్తున్నాడు, నిజమే అవన్నీ తీసేయాలి అన్నాడు. అన్నీ తీసేసాను, నా మీద ఉన్న వస్తువులు అన్నీ తీసేసినప్పుడు ఈ ఉంగరం మా ఆవిడ పెండ్లో పెట్టింది. ఈ ఉంగరం అర్థమవుతుందా? అప్పుడు ప్రభు చెప్తున్నాడు, అది వివాహానికి సంబంధించినది, ఆ ఉంగరం నీ దగ్గర ఉంచుకో, ఏం పర్వాలేదు అన్నాడు. సరే, నేను గుజరాత్లో సేవ చేస్తున్నప్పుడు జరిగిన సంఘటన ఏంటంటే, అక్కడ పెద్ద సంఘం ఒకటి ఉంది, అది కేరళ వాళ్ళది, గుజరాత్లో. అందులో స్టీఫెన్ గారు ఆయన పేరు, చాలా పెద్ద చర్చి, ఒక 1500 మంది కూర్చుని ఆరాధన చేసే, అందరూ ఎక్కువ తమిళన్స్ ఉంటారు, తెలుగు వాళ్ళు అందులో చాలా తక్కువ మంది ఉంటారు, కానీ ఎక్కువ మంది అక్కడే ఉంటారు. అయితే అందులో నేను వాక్యం చెప్తున్నప్పుడు సంఘ పెద్ద గారు పాలకుల దగ్గర, పోడూరు ఆ ప్రాంతం ప్రజలు అనమాట. అతడు అక్కడికి వెళ్ళిన తర్వాత మిలియన్ బాగా ధనవంతుడైపోయాడు. అతడు సుమారు ఒక 50-60 లారీలు ఉండి అనమాట ట్రాన్స్పోర్టింగ్. అతడు వాక్యం విన్నాడు, వాక్యం అతనికి నచ్చింది, కానీ నా చేతికి ఉన్న ఉంగరం అతనికి నచ్చలేదు. అది బాగానే చెప్పాడు, కానీ బంగారు ఉంగరం పెట్టుకున్నాడేంటి అని. దీని గురించి క్లాస్ ఇవ్వాలంటే మీకు చాలా 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 ఉంది. సరే, అతడు ఏమన్నాడంటే, మా ఇంటికి భోజనానికి రండి అని పిలిచాడు నన్ను. సర్లే వెళ్ళాం, టీం అందరం 4 ఉన్నాం, మేము వెళ్ళాం. వెళ్ళినప్పుడు జరిగిన సంఘటన ఏమిటంటే, అయ్యగారు మీకు ఒక గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నాను అన్నాడు. ఏమిస్తారబ్బా అని ఆలోచిస్తాం కదా మనం కూడా. మారుతి కారు కొత్తదండి, ఆ రోజుల్లో 800 కొత్తగా వచ్చినాయి, మీకు కారు గిఫ్ట్గా ఇవ్వాలనుకుంటున్నానండి అన్నాడు. ఇస్తానంటే ఎవరికైనా సంతోషమే కదా, మొహం కూడా నవ్వినది, సంతోషం ఇచ్చాను. కానీ ఓ పని చేయాలండి అన్నాడు, మీ చేతికి ఉంగరం ఉంది కదా, అది తీసేయాలన్నాడు. ఈ ఉంగరానికి కారుకి లింక్ ఏంటండి అని అడిగాను అనమాట. మీరు పరిశుద్ధాత్మ గురించి ఎంతగా బోధించారు కదా, మరి క్రైస్తవులు వస్తువులు పెట్టుకోకూడదు కదా, బంగారపు వస్తువులు అన్నాడు అన్నమాట. ఎక్కడుంది అన్నాను. నెక్స్ట్ డే సరే మా ఇద్దరికి క్రాస్ వచ్చింది, నీ కారు వద్దు, నువ్వు వద్దు, ఉంగరం తీను, దేవుడు నన్ను ఉంచుకోమన్నాడు, నువ్వెవడు నన్ను తీసేయమంటాను అన్నాను. అంతే, అంత పెద్ద అయింది. ఎవడైతే మనకే అది ఉంగరము. నువ్వు ఎప్పుడైతే రక్షణ పొందావో, నిజమైన మారు మనసు పొందావో, మన తండ్రి ఆ తప్పిపోయిన కుమారుడికి ఉంగరము తొడిగి ఎలాగ అభిషేకించాడో, అలాగ మీ అందరికీ ఆత్మ సంబంధమైన ఉంగరం ఉంటుంది. అర్థమైందా? మన చేతికి కనపడేది కాదు, అది ఆత్మ సంబంధమైన ఉంగరం. హక్కుని చేర్చుకున్నాడు గబాల్ని, దానికి సంబంధించింది అనమాట అది. నేను కూడా పాపినే కదా, నేనేం పుణ్యాత్ముడా? అందరూ పాపంని చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు అన్నాడు. ఇప్పుడు నేను రక్షణ పొందాను, అప్పటికి 45 సంవత్సరాలు, ఇప్పటికి 2 సంవత్సరాలు 47 సంవత్సరాలు వచ్చేసింది. ఈ 47వ సంవత్సరంలో నా సువార్తను ప్రారంభించాను. నెక్స్ట్ డే మరొక సంఘములో అది వచ్చేసాను కదా. నెక్స్ట్ డే మరొక సంఘంలో ఈ ఉంగరం గురించి నేను ప్రసంగం చేశాను అనమాట. అది కూడా విన్నాడు చాటు నుంచి. సరే, ఏది ఏమైనా మెట్టుకు డైరెక్ట్గా మళ్ళీ అతని ఇంటికి వెళ్ళాను అనమాట. నాకు ఒక ఆలోచన ఇచ్చాడు అతడు.
అతడు వాచి పెట్టుకున్నాడు. అర్థమైందా? బ్రదరు, నువ్వు వాచి ఎందుకు పెట్టుకున్నావు? టైం చూసుకోవాలి కదా. సరే, ఈ రెండింటికి తేడా ఏంటి? అదొక మెట్లు, ఇదొక మెట్లు, అంతే. పెట్టుకోవద్దు అని ఎక్కడా రాయలేదు. మితముగా ఉండండి క్రైస్తవులారా. హల్లెలూయా. పౌలు గారు చెప్పింది అదే. సరే, ఏదేమైనా ఉంగరం ఇచ్చి నిన్ను ఎప్పుడైతే రక్షణ అనుభవంలోకి వస్తారో నీకు కూడా ఆధ్యాత్మిక ఉంగరం ఉంటుంది. ఇప్పుడు ఉందా మీ అందరికనే? ధీమాగా ఉన్నారు ఇప్పుడు? ఓకే. ఇది డైరెక్ట్గా అలాగ చెప్పి నాకు ఆ ఉంగరం తొడిగారు అప్పుడు ప్రభువారు. ఈ ఉంగరాన్ని బయటికి తీసి మళ్ళీ తొడిగినట్టుగా అభిషేకించబడ్డాను. సరే, 9 కృపావరాలు. ఆత్మలను విస్తారంగా రక్షించి కాయటకు అధికారం ఇచ్చేటప్పుడు సేవ ప్రారంభమైంది. అంతవరకు సేవ లేదు. సువార్థికుడిగానే తిరిగాను ఇంతసేపు. ఇప్పటి నుంచి కాపరి పోస్టులకు ట్రాన్స్ఫర్ అయ్యాను అనమాట. ఇప్పుడు రక్షణ ద్వారా సంఘాలను స్వస్థత మందిరములు ఏర్పాటు చేయబోతున్న దేవుడికి స్తోత్రం. నిజమే. మరి ఎన్ని మందిరాలు? 3 స్వస్థత మందిరాలు, ఒక ఓల్డేజ్ హోమ్, ఒక ఆర్ఫనైజర్, మరి 30 సంఘాలు దేవుడు కడతానికి ద్వారాలు చూశాడు. దేవునికి స్తోత్రమా. 18 రకాలైన ఉపపరిచర్లు ఉన్నాయి మన పరిచర్లో. అనేక జనులకు నిన్ను తండ్రిగా చేస్తాను. నిజంగా ఈ రోజున మనం చెప్పుకోవాలంటే కొన్ని వేల మందికి నేను బాప్తిసం ఇచ్చాను. అందరూ నన్ను నాన్నగారని అందుకే పిలుస్తారు. దేవునికి స్తోత్రమా. హల్లెలూయా, హల్లెలూయా. భూలోకంలో 3 నాన్నగారులు ఉంటారు. 3 నాన్నగారులు, మొదటి నాన్నగారు దేవుడు, రెండో నాన్నగారు మన తండ్రి, అంటే జన్మనిచ్చిన తండ్రి. 3వ నాన్నగారు ఎవరు అంటే ఆచ్ఛాదం. అంత విలువ ఇవ్వాలి ఆధ్యాత్మిక తండ్రికి. అలా విలువ ఇవ్వనప్పుడు చాలా దెబ్బలు తింటారు మీరు. హల్లెలూయా. వీళ్ళు 3కి ఇవ్వాలి. నువ్వు దీర్ఘాయుష్మంతుడు అగినట్లు తల్లిని తండ్రిని, పోయిన వారం కూడా అదే వచ్చింది మళ్ళను కదా. కనుక మనము తల్లిదండ్రులను ఎలా గౌరవిస్తామో దేవుడిని కూడా అలాగే గౌరవించాలి. ముందు ఎవరికి ప్రిఫరెన్స్ ఇవ్వాలని దేవుడికి, జన్మనిచ్చిన తల్లిదండ్రులకు, 3వదిగా ఆధ్యాత్మిక తండ్రి. ఇక ఇలాగా ఆధ్యాత్మిక బిడ్డలను జ్ఞాపకం. ఇప్పుడు సేవకి నువ్వు సంఘం కట్టమన్నాడు, పలానా చోటకి వెళ్ళమంటున్నాడు అనమాట. అప్పుడు అడిగాను నేను ఆధ్యాత్మిక బిడ్డలకు ఏం అడిగాను అది నువ్వు ఇస్తానంటేనే నేను వెళ్తాను అన్నాను. ఇప్పుడు బెట్టి చేస్తున్నాను అనమాట. సరే, ప్రార్థనలో ఈ అనుభవాలు. నా పిల్లల కొరకు నేను ఏమడితే అది నువ్వు ఇవ్వాలి. హల్లెలూయా, హల్లెలూయా. నా పిల్లలు నా ద్వారా రక్షణ మార్గంలోకి వెళ్ళిన ఆ పిల్లల గురించి నేను అడిగితే ఎక్కడున్నా సరే వాళ్ళకి అనుగ్రహించాలి అని అప్పుడు వాగ్దానం పొందానమాట. దేవునికి స్తోత్రమా. అనేక జనులకు తండ్రిగా చేస్తాడు, అపోస్తులుగా వాడుకోనని చెప్పాడు. ప్రతి వాగ్దానం నెరవేర్చి ఆత్మల భారంతో వాడుకుంటాను అని చెప్పాడు. నాకు ఇచ్చిన వాగ్దానాలు చాలా మటుకు నెరవేరి ఇంకా ప్రధానంగా 2 వాగ్దానాలు ఉండిపోయి ఆ వాగ్దానాల కొరకు ఎదురు చూస్తున్నాను. శత్రువు బలం ఆకర్ణించాడనమాట. శత్రువు బలమంతటి మీద నీకు అధికారం అనుగ్రహించాను. ఆమేన్, హల్లెలూయా. ఆ మాట ఎత్తినప్పటికల్లా ఎంతటి దేమైనా సరే నోరు మూసేసి కూర్చోవాలి. ఇది ఈ వాగ్దాన లేఖ నిరూపణ. కనుక అన్ని వాగ్దానాలతో దేవుని సేవ కొరకు పిలువబడ్డాను. కనుక అనేకమైనటువంటి స్థలాల్లో దేవునికి మరి వాక్యం బోధిస్తానికి దేవుడు కృపనిచ్చాడు. అది నా పిల్లలు చేస్తున్న ప్రార్థన కూడా నాకు సహకారిగా ఉంటుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే ఈరోజు మనము వాక్యంలోకి వెళ్ళక ముందుగా వాక్యం కొంచెం రిఫరెన్స్ ఇస్తున్నాను. దుష్టుడంట ఎవడు తరమకుండానే పారిపోతాడంట. ఈవేళ 28 కదా మనం చెప్పుకున్నది. ఎవడును తరమకుండా దుష్టుడు పారిపోతాడు,
నీతిమంతుడు సింహం వలె ధైర్యముగా ఉంటాడట. తప్పు చేయనప్పుడు ఎవడో బయటపడ్డాడు. తప్పు చేసాడు ఎప్పుడు లుసుగుగానే ఉంటాడు. దీని ఉదాహరణకి కూడా మీకు పోయిన వారం అంతకుముందు వారం చెప్పాను. ఆదాము ఎప్పుడైతే తప్పు చేశాడో అప్పుడు దాక్కున్నాడు. తప్పు చేయనంతసేపు ధీమాగా వచ్చేసాడు సింహం వలె. మనము కూడా అంతే. రక్షణ పొందిన తర్వాత నేను కానీ నువ్వు కానీ ఒక తప్పు చేశాము అనుకో, ఒక చోటకు రాలేము. ఎక్కడికి రాలేము చెప్పండి? దేవుని పాదాల దగ్గరికి. అదే ప్రార్థన. ఆయన సన్నిధి, మన పాటలు రాస్తున్నాం కదా, ఆయన సన్నిధి దగ్గరికి మనం వెళ్ళలేము, భయం. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మనం సింహం వలె వెళ్ళాలంటే మన జీవితాన్ని సరైన రీతిలో కట్టుకోవాలి మొట్టమొదటిగా. అందుని బట్టి దేవునికి స్తోత్రం చేద్దామా. 10వ వచనం ఏమంటాడంటే, యథార్థవంతులను దుర్మార్గమందు చొప్పించేవాడు తనను తవ్విన గోతిలో తానే పడతాడు. పెద్దలు కూడా చెప్తాడా, ఎవడ తవ్వుకున్న గోతిలో వాడే పడతాడంట. దేవునికి స్తోత్రమా. ఇంకోటి ఏమన్నాడంటే, యథార్థవంతులు మేలైన దానిని స్వతంత్రించుకొందురు. హల్లెలూయా, హల్లెలూయా. అలాంటి మేలులన్నీ అందరూ పొందుకోవాలని నా మనసావాచ కోరిక. దేవునికి స్తోత్రమా. అయితే అందరూ మోకరి. మనము ఎంత పుణ్యాత్ములు అనుకున్నా కానీ ఏదో పాపం కార్బన్ డైఆక్సైడ్ మన ముఖానికి ఎలా పట్టుకుంటుందో బయటికి వెళ్తే అలాంటి చిన్న చిన్న పాపాలు మన హృదయాలు పట్టుకుంటాయి. పాపం పట్టుకుంటే పాపము పరిపక్వమై మరణము కంటారు. పరిపక్వం అవ్వకముందే క్షమాపణ అడిగేయాలి మరలా. ఈ మాట అర్థమైందా? పరిపక్వత రాకముందే. కనుక అందరం కలిసి క్షమించుము ఓ ప్రభువా అన్న పాటను పాడుకుందాం. మన పాటల పుస్తకంలో ఎన్నో పాట? 84 64 అమ్మా 49. ఓకేరా. క్షమించుము ఓ ప్రభువా, మనమందరం పాపులు, మనం గుర్తెరగండి. పాప క్షమాపణ నిమిత్తమే ఈ పాట. క్షమాపణ లేనిదే స్వస్థత లేదు, క్షమాపణ లేనిదే రక్షణ లేదు, క్షమాపణ లేనిదే మోక్షమే లేదు. కనుక క్షమాపణ చాలా విలువైనది. అలా ఎవరైనా క్షమించగల మనసు ఎవరికి ఉంటుందంటే, నిజదేవుడైనటువంటి పాపము లేనటువంటి ఆయన ఒక్కడికే అర్హుడు. దేవునికి స్తోత్రమా. హల్లెలూయా. క్షమించుము ఓ ప్రభువా, అడిపోతిని నిన్ను వీడి, నా హృదయమును కడిగి పవిత్రుని చేయు ప్రభు, క్షమించుము ఓ ప్రభువా, అడిపోతిని నిన్ను వీడి, నా హృదయమును కడిగి పవిత్రుని చేయు ప్రభు, క్షమించుము ఓ ప్రభువా. అందరూ చక్కగా చప్పట్లు అద్భుతంగా ఆయనకి ఇష్టమవ్వాలి. క్షమించుము ఓ ప్రభువా, పడిపోతిని నిన్ను వీడి, నా హృదయమును కడిగి పవిత్రుని చేయు ప్రభు,
క్షమించుము. చప్పట్లు అందరూ బలముగా బలము కొలది స్వరమెత్తి పాడాలి. నీ సన్నిధినే వదలి అపవాదికిలోనైతి, నీ సన్నిధినే వదలి అపవాదికిలోనైతి, తెగిపోయిన పటము వలె పయనించితి శూన్యములో. క్షమించుము ప్రభువా, పడిపోతిని వినుభేరి, నా హృదయమును కడిగి పవిత్రుని చేయు ప్రభు. స్వరమెత్తి పాడండి. క్షమించుము ప్రభువా, పడిపోతిని నిన్ను భేరి, నా హృదయమును కడిగి పవిత్రుని చేయు ప్రభు. క్షమించు అందరూ. నిన్ను వీడిన నా మనసు వేసారెను వేదనతో, నిన్ను వీడిన నా మనసు వేసారెను వేదనతో, చిగురించని మోడువలే వాడెను నా జీవితము. పరిశుద్ధాత్ముడా, మోడు మారిపోయినయా, నాలో చిగురింపు కనబడతలేదు. చిగురించని మోడువలే వాడెను నా జీవితము. క్షమించుము ప్రభువా, పడిపోతిని నిన్ను మీరి, నా హృదయమును కడిగి పవిత్రుని చేయు ప్రభు. పరిశుద్ధాత్మ, ఇది నీ సంఘం, నువ్వు కట్టుకున్న సంఘం. నేను అది నీ కొరకే, నా ప్రాణము ప్రభులోనే. బ్రతికినంత కాలం నీలోనే జీవించాలని కోరుకుంటుంది నా మనస్సు. నేను అది నీ కొరకే, నా ప్రాణము ప్రభులోనే, నా కాపరి యేసులే, నాకేమి కొదువలేదు. క్షమించుము ప్రభువా, పడిపోతిని నిన్ను భేరి, నా హృదయమును కడిగి. అందరూ నా హృదయమును కడిగి పవిత్రుని చేయు ప్రభు. క్షమించుము. నీ పనులకు చెప్పుతో, నీ ఆత్మ ద్వారా, నీ దహించు అగ్నిలో మమ్మల్ని దహించి మా పాప శాప రోగాలు కాల్చివేయి.
పాపులను నెడగా నిలుపుము నీ మార్గములో. నేను వాగ్దానం విడిచి జీవిస్తున్నాను. ఈ లోకానుసారంలో మళ్ళా నిటారుగా మునిగిపోయేసయా క్షమించుము. పడిపోతిని నిన్ను నా హృదయమును కడిగి పవిత్రుని చేయు ప్రభు. ఎంత భారం తీసుకున్నావో సేవ నా కొరకు. నేను నశించిపోవడం నీకు ఇష్టం లేదు కదా, అందుకే సిలువ బలియాగం. కొసగి నడుపుము నీ సత్యములో. చూడాపను నా కొసగి నడుపుము నీ సత్యములో. సర్వ సత్యములో నడిపించయ్యా ఆత్మదేవుడా. సర్వ సత్యములో నడిపించుమయ్యా, సర్వ సత్యములో నడిపించుమయ్యా నా పరిశుద్ధ ఆత్మదేవుడా. అందరూ ప్రభువా పడిపోతిని నిన్ను నా హృదయమును కడిగి పవిత్రుని చేయు ప్రభు. ఎంత దయగల దేవుడయ్యా. నా పాప శాపాలు మోపి నన్ను కరుణతో ఖండించినావే. కుక్కతోగ జీవితం అయ్యా, కుక్క వాటి చేసుకుని మరలా తిన్న జీవితం అయ్యా నన్ను ముందు క్షమించు ప్రభువా. క్షమించుము ప్రభువా, పడిపోతిని నిన్ను నా హృదయమును కడిగి పవిత్రుని చేయు ప్రభు. కొట్టు తప్పట్లో ఆరాధన క్షమాపణ పొందాయి. స్థితి రావాలి నీలో, హృదయంలో ప్రేరేపణ, పాప క్షమాపణ పొందే అర్హత. ప్రభువా పడిపోతిని నిన్ను నా హృదయమును కడిగి పవిత్రుని చేయు ప్రభు. అందరూ పరిశుద్ధాత్మ మీద దిగి వస్తున్నాడు. పరిశుద్ధ తైలముతో నింపి వస్తున్నాడు. పరిశుద్ధాత్మ అగ్ని అభిషేకంతో నింపబడుతున్నది సంఘం. నన్ను దయతో ప్రేమించి నా కొరకై మరణించి, నన్ను దయతో ప్రేమించి నా కొరకై మరణించి, నా పాపము హరించి నా భారము తొలగించి. క్షమించుము ప్రభువా,
సరిపోతే నిన్ను వేడి నా హృదయమును కడిగి ఈ కల్వరి రక్తంలో దహించు అగ్నిలో మా హృదయాలు మండించండి, కడిగివేయండి. రండి పరిశుద్ధాత్మ, అభిషేక తైలముతో ఆనంద తైలముతో ఇప్పుడే సర్వసత్యములో నన్ను నడిపించు నీ ఆత్మశక్తి. ఇన్ ది నేమ్ జీసస్ క్రైస్ట్. దేవుని శక్తితో నింపబడును గాక, దేవుని అభిషేకంతో నింపబడును గాక. పాపం, శాపం, రోగం, వ్యాధి, దయ్యం నీ నోరును బంధించురా. ఏ మూగ దయ్యమా, మూగ దయ్యమా, యేసు నామములో భాషలు మాట్లాడండి. ఓ మూగ దయ్యమా, యేసు నామములో, యేసు నామములో, యేసు నామములో. ఏ మూగ దయ్యమా, సత్య బలవంతుడి మీద అధికారమును అనుగ్రహించిన ఆ యేసయ్య నామములో నేను ఆజ్ఞాపిస్తున్నాను. ఇప్పుడే మానవ రక్షణార్థమై చేసిన బలియాలు గంటలు కాకుండా నిమిత్తం నీ ఆత్మశక్తితో నింపమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ప్రతి బిడ్డలో హృదయంలోకి వెళ్ళండి, వెళ్ళండి. ఇప్పుడే పరిశుద్ధాత్మ, వెళ్ళండి, వెళ్ళండి. యేసు నామములో నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. చాలా కష్టమైందిరా, దీన్ని పట్టుకొచ్చేయండి. అతను పట్టుకొచ్చేయండి, అక్కడ చూద్దాం. మరి మళ్ళీ ఎంతసేపు అంటే అసలు కష్టమైపోద్ది. అందరూ అలా మోకల మీద ఉండండి, లేచి నిలబడండి, లేచి నిలబడండి. ప్రైజ్ ది లార్డ్. లేచి నిలబడండి. నూట 40వ పాటన పాడి మనలో ఏమీ లేదు, నిమిత్త మాత్రం గాలి బుడగలాటోళ్ళు పేలిపోద్ది అంతే. నీటి మీద బుడగలాగా కాసలా కనబడాలా పేలిపోలా పేలిపోతూ ఉంటాడు. దేన్ని చూసి అతిశయించొద్దే. ఇచ్చిన కృపావరాలను బట్టి నేను అతిశయించకూడదు. నీకు ఇచ్చిన బంగారం బట్టి, ధనం బట్టి అతిశయించకూడదు. ధనం ఉండటం తప్పు కాదు, బంగారం ఉండటం తప్పు కాదు, ఆస్తి ఉండటం తప్పు కాదు, ఐశ్వర్యం ఉండటం తప్పు కాదు. దాన్ని చూసి అతిశయించకూడదు అంటాడనమాట. హల్లెలూయా. ఏమీ లేదు నాయందు అతిశయించుటకు, ఏమీ లేదు నాయందు అతిశయించుటకు, అతిశయం నీవే యేసయ్యా. ఏమి లేదు నాయందు అతిశయించుటకు, నా అతిశయం నీవే యేసయ్యా. యేసయ్యా, యేసయ్యా, పిలువైంది యేసయ్యా, 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 యేసయ్యా. ఏమి లేదు నాయందు అతిశయించుటకు, నా అతిశయం నీవే యేసయ్యా. ఏమి లేదు నాయందు అతిశయించుటకు, నా అతిశయం నీవే యేసయ్యా. అందరూ గట్టిగా స్వరమెత్తి ఆరాధన. దేని బట్టి అతిశయించద్దు. డబ్బును బట్టి, కారును బట్టి, మోటార్ సైకిల్ బట్టి, అందమును బట్టి అతిశయించద్దు. నీ ఆలోచనలు అతి గంభీరములు, అవి నా ఊహకు అందనివి. నీ ఆలోచనలు
స్తుతి గంభీరములు అవి నా ఊహకు అందని ఉన్నత స్థానములో నన్ను నిలుపుటకు ఉన్నత స్థానములో నన్ను నిలుపుటకు ఇష్టపడి నా యేసు రాజా నా యేసు రాజా నా యేసు రాజా యేసయ్యా 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 అందరూ యేసయ్యా గట్టిగా యేసయ్యా 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 అందరూ యేసయ్యా 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 నీవు లేదు నా యందు అతిశయం నీవే లేదు నా యందు అతిశయించుటకు అందరూ అతిశయించు గాలి బుడగలాంటి వాడు అంతలో కనపడే అంతలోనే మాయమైపోతాం నీడ నాటి వాడు మంటపడు అడవి వెళ్ళి వంటి తాను నేనయ్యా సారమైన ఒలివ చెట్టు అడవి వెలుగ కొమ్మ వంటి వాడను నేనయ్యా సారమైన ఒలివ చెట్టు నీవు యేసయ్యా నీలో నేను అంతగట్టబడుటకు నీలో నేను అంతగట్టబడుటకు ఫలించని కొమ్మలను విరిచావు దేవా యేసయ్యా 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 నీవు లేదు నా యందు అతిశయించుటకు అతిశయం నీవే యేసయ్యా నీవు లేదు నా యందు యేసయ్యా 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 పిలువు గట్టిగా స్వరమెత్తి యేసయ్యా 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 నీవు లేదు నా యందు అతిశయించుటకు నీవే యేసయ్యా నీవు లేదు నా యందు అతిశయించుటకు అతిశయం నీవే ఆయన ప్రేమ చూడబట్ట తల్లి కన్నా ఎక్కువ ప్రేమిస్తాడు కన్న తల్లి ప్రేమ కంటే విలువైన ప్రేమ ప్రేమ కంటే విలువైన ప్రేమ కన్న తల్లి ప్రేమ కంటే విలువైన ప్రేమ ప్రేమ కంటే ఆత్మీయ ప్రేమ కంటే ఆదరించు ప్రేమ ఆత్మీయ ప్రేమ కంటే ఆ ప్రేమ జీవింపచేసెను ఆ ప్రేమ నన్ను జీవింప అందరూ చెప్పండి ఆ ప్రేమ నన్ను జీవింపచేసెను యేసయ్యా 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 అందరూ యేసయ్యా 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 అందరూ యేసయ్యా యేసయ్యా
యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా వారి పిలుపును స్వీకరించండి. ఆత్మాభిషేకముతో ఆనంద తైలముతో రోగం శాపం వ్యాధి దెయ్యములు బంధించి అభిషేకం. యేసయ్యా 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 ఏమీ లేదు నాయందు అతిశయించుటకు, నా అతిశయం నీవే. యేసయ్యా నా అతిశయం నీవే, నా అతిశయం నీవే, నా అతిశయం నీవే యేసయ్యా. రెండు చేతులు పైకెత్తి చెప్పండి, నా అతిశయం నీవే, నా అతిశయం నీవే యేసయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. రెండు చేతులు పైకెత్తి యేసయ్యా 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 అతిశయించుటకు, నా అతిశయం నీవే యేసయ్యా. పరిశుద్ధాత్ముడా, నీవు రాని సంఘం, నువ్వు లేని ప్రదేశం ఎండిపోతుందయ్యా. అది మానవ హృదయం కానీ, మానవ కుటుంబం కానీ, మానవులు ఉండే స్థలాలే కానీ, నీ మందిరాలే కానీ. రండి పరిశుద్ధాత్ముడా, రండి రండి రండి, ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. యేసురాజా యేసురాజా యేసురాజా, రండి 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 రండి. యేసయ్యా రండి రండి, మా హృదయాల్లో కొలువుతే రండి. మా దేహాన్ని నీ దేవాలయముగా మార్చుకోండి, మా దేహాన్ని నీ దేవాలయంగా మార్చుకోండి. యేసు క్రీస్తు వారి పరిశుద్ధమైన శ్రేష్టమైన నామంలో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. మన దేహం ఏమైందంట? దేవునికి ఆలయముగా మారుతుంది. తినగా తినగా వేమంట తీయగా, అందరూ కూర్చోండి దయచేసి. తినగా తినగా వేము తీయనుండు అన్నారు కదా.